మేమందరం రెడీ, మరి బయలుదేరేద్దామా? హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం? అది సంగతి. మా చిట్టి తల్లి అయితే నేను రెడీ చేసేసి మేమందరం రెడీ అయ్యేలోపు అది పడుకునేసింది. ఇంకా భలే ముద్దొస్తారు కదా చిన్నపిల్లలు. నా పెద్ద కూతురు చెప్పింది కదా కాళికామాత కోవిల్కి వెళ్తున్నామని. అవునండి, కాళికామాత కోవిల్కి ఎప్పటి నుంచో నాకు వెళ్ళాలని ఉంది, కానీ ఎప్పుడు ప్లాన్ వేసుకున్నా ఫెయిల్ అయితా వస్తా ఉంది. మనం ప్లాన్లు వేసుకుంటే అయిపోదండి, దేవుడు పిలుపు లేనిదే అడుగు కూడా పెట్టలేము ఆలయంలో. అదైతే నేను గట్టిగా నమ్ముతా, ఎందుకంటే చాలా సార్లు ప్లాన్ వేసాం, దీనికి అస్సలు సెట్ అవ్వలేదు. ఈసారి ప్లానింగ్ ఏం లేదు, అప్పటికప్పుడు వెళ్ళాలి అని అనుకున్నాం, బయలుదేరి వెళ్ళిపోయినామండి. ఏ ప్లానింగ్ లేదు ఈసారి మాత్రం. అయితే నాకు ఒక కామెంట్ వచ్చిందండి, మీ వాయిస్ కన్నా వెనక మ్యూజిక్ కొంచెం ఎక్కువ వినిపిస్తుంది సిస్టర్ అనేసి. వీడియో చూసి ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటా. మొత్తానికైతే వచ్చేసామండి కాళికామాత టెంపుల్ కి. చూసారా, చుట్టూ ఒక్క ఇల్లు కూడా లేదు, ఖాళీ ప్లేస్ లో ఇట్లా అమ్మ గుడి. అసలు చాలా చాలా సైలెంట్ గా ఉంది గుడి మొత్తం. అక్కడ ఇద్దరు ఉన్నారండి పంతులు. గుడి అయితే ఇట్లా ఎంట్రన్స్ ఇలా ఉంటది, వినాయకుడు. మా పిల్లలైతే దండం పెట్టేసుకుంటున్నారు బాగా చదువుకోవాలని. ముందు లోపల అమ్మవారిని చూపించేస్తున్నారండి. పంతులు గారు ఇక్కడ హారతి ఇస్తున్నారు. ఈ అమ్మవారిని నెక్స్ట్ చూపిస్తాను, ఎందుకంటే ఆరైతే గుడి క్లోజ్ చేసేస్తారనమాట. అందుకని గర్భగుడిలో ఉన్న అమ్మవారిని అయితే ముందు చూపిస్తాను. అందరూ దండం పెట్టుకోండి. లోపలికి వెళ్ళకూడదు, గర్భగుడి లోపలికి వెళ్ళకూడదు, బయట నుంచి అన్నారని జూమ్ చేసి చూపిస్తున్నా మీకోసం. అందరూ కాళికామాతని దండం పెట్టుకోండి. అక్కడ శివుడు లింగం ఉంటది, ముందు అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి, కానీ మేము వచ్చేసరికి టైం అయిందని ముందు ఇక్కడికి వెళ్ళి తర్వాత అక్కడ దండం పెట్టుకుంటున్నాం. ఇదిగోండి, మా పిల్లలు అయితే ఫుల్ గా దండం పెట్టుకుంటున్నారు. అక్క వాళ్ళు ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చారు అక్క వాళ్ళు. ఇదిగోండి, అక్కడ అమ్మవారు అయిపోయిన తర్వాత ఇక్కడ శివుడి దగ్గరికి వచ్చి దండం పెట్టిస్తున్నా పిల్లలకి. మా చిట్టి తల్లికి ఏదో కొత్తగా ఉంది, అన్ని అలా చూస్తా ఉంది కొత్తగా. ఆ డెకరేషన్ కూడా చాలా బాగుందండి, పువ్వులతో డెకరేషన్ చాలా బాగుంది. నాకు శివుడు అమ్మవార్లు అంటే ఎంత ఇష్టమో, నిబీష్ కి అక్కకి కూడా శివుడు అమ్మవార్లు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నిజానికి వినాయకుడికి దండం పెట్టుకొని నా చేత ఒక్కసారి నిలబెట్టిన ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని. నిబీష్ కడుపులో పడ్డాడు, అప్పటి నుంచి నేను బుధవారం అన్వి తినను. ఇవన్నీ అమ్మ అవతారాలు, లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఇదిగోండి చైన్ తో ఇట్లా వేసేసారు లోపలికి వెళ్ళకూడదని, అందుకని బయట నుంచి తీస్తున్నా. ఇదిగోండి కాళికామాత దేవి పాదాలు, అందరూ దండం పెట్టుకోండి. బయట ఉన్న విగ్రహాన్ని చూపిస్తాను కదా, ఇదిగోండి బయట ఉన్న విగ్రహం కాళికామాత. ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారు, కాళికామాత విగ్రహమే, అది కూడా చూపిస్తాను చూడండి. గుడి అయితే చాలా ప్రశాంతంగా సైలెంట్ గా ఉంది. నాకు ఈ గుడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే, కాళికామాత కోవిల్కి రావాలి అంటే ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్నోళ్ళు ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అమ్మ పాదాలను ఇంకోసారి చూపిస్తున్నా, దండం పెట్టుకోండి. అందరూ దండం పెట్టుకున్నారు కదండి. మా అక్క పిల్లలకి ఫోటోలు తీద్దామని సెర్చ్ చేస్తుంది, అందులో మా అక్క ఫోటో. ఇంకా టైం పడుతుంది, ఈలోపు మనం బయట ఉన్న విగ్రహాన్ని చూసేసి వద్దాం. ఇల్లులు ఉన్నాయి కానీ సైలెంట్ గా ఉందండి. ఇల్లులు అంటే అవి వాడే ఇల్లులు కాదు, అట్లా వదిలేసినారు. ఇల్లులు అయితే ఉన్నాయి కానీ ఎవ్వరు లేరు. ఇదిగోండి కాళికామాత విగ్రహం, చూసారా ఎంత నిండుగా ఉందో, కళ్ళు చాలలేదండి చూడడానికి.
రిటర్న్ వచ్చినప్పుడు రామనారాయణం వెళ్ళామండి. అక్కడ మామిడి చెట్టు ఇది. రామనారాయణం అంతా గుడంతా వీడియో తీసాము. నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఖచ్చితంగా నా ఛానల్ విజిట్ చేసి ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.